హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ techbookvarun. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఫోన్లో ఒక చిన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫీచర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మల్టిపుల్ టాస్క్ వర్క్స్ చేయడానికి మనకి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఫోన్లో ఒకేసారి 2 యాప్లు కానీ మల్టిపుల్ వర్క్స్ చేసుకోవడం వీలవుతా లేదా చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మొబైల్స్లో ఒక సెట్టింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకొని మనం సెటప్ చేసుకుంటే మనకి ఎట్ ఏ టైం అంటే ఒకటేసారి మనకి వీడియోస్ చూడొచ్చు, ప్లస్ వాట్సాప్లో చాట్ చేసుకోవచ్చు. మనం వీడియో చూస్తూ మనం ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు, అంటే వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఏదైనా ఫోన్లో వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్లా మల్టిపుల్ వర్క్స్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఈ సెట్టింగ్ ఉంటుంది. సో యాక్చువల్ ఏంటంటే ఈ సెట్టింగ్ అనేది మనం ఇంతకుముందు ఎప్పుడు యూస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఆ సెట్టింగ్ ఏంటో, ఆ సెట్టింగ్ ఎలా వాడాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం ఏం చేద్దామంటే మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పైన సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెట్టింగ్స్లో ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేయండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నా మెనూ బార్ని ప్రెస్ చేస్తే నాకు ఈ స్ప్లిట్ స్క్రీన్ అనేది ఎనేబుల్ అవ్వాలి అనేట్టుగా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నా మొబైల్లో ఇట్లా ఈ నా మెనూ బార్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 2 సెకండ్స్ పట్టుకున్నానంటే నాకు స్ప్లిట్ స్క్రీన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఈ సెట్టింగ్స్కి వచ్చి మీరు దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, ట్రై చేసి చూడండి నాకు ఎనేబుల్ అయింది. చూసారా, ఇప్పుడు ఎనేబుల్ అయిందంటే మీకు ఏం అర్థం కాకపోవచ్చు ఇక్కడ. సో నేను ఇప్పుడు చూపిస్తా. సో వాట్సాప్ క్లిక్ చేస్తా. సో చూడండి పైన నా సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ అయినాయి. సో ఇక్కడ నా వాట్సాప్ స్క్రీన్ అంతా కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ స్టోర్ ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ నేను బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ నేను యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పైన సెట్టింగ్స్ చూడండి, నేను సెట్టింగ్స్ చేసుకోవచ్చు పైన కావాలనుకుంటే. బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే సెలెక్షన్ దాన్ని మనం పెట్టుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈడికి వచ్చి ఈడ యూట్యూబ్ ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సో క్రోమ్ ఓపెన్ చూసారు కదా, హౌ టు బుక్ అండ్ మొబైల్ అని కొడుతూనే ఇక్కడ మొబైల్ అనేది బుక్ చేయడం ఎలా అనేది చూపిస్తూ ఉంటుంది. పైన మనం ఏదైనా వీడియో కావాలంటే మనం వీడియో ప్లే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మల్టిపుల్ టాస్కులు చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ని మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఏదైనా వీడియో పెట్టడం వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా వీడియోస్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.